ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ తెలివితేటలు నీకు అర్థం కావడం లేదన్నా. వద్దు వద్దంటూనే కూతుర్ని ఇంటికి కోడల్ని చేసేసినారు. నువ్వు ఈ పొద్దు ఉద్యోగమే ఇచ్చినావు, రేపొద్దు ఆస్తి కూడా రాయించుకుంటారు. అందులో అనుమానమేమీ లేదు. ఓనా, ఏం చేస్తాండావు? ఓనా, అత్తేమో ఊరుకోకుండా ఇష్టానికి మాట్లాడుతుండది. వదిన బాధపడుతున్నట్లుండది. పోయి ఓదార్చాల్సింది పోయి ఇలా నిలబడి తమాషా చూస్తా ఉండవేంది? వెళ్ళి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. నీకేం అర్థం కాదునా. మెల్లిగా ఏమైనా జ్యూస్ తీసుకొని పోయి ఏంది మాట్లాడావో ఏమనుకోబాక. మా అత్తేమో తెలియక మాట్లాడిందిలే, అది ఇది అని నువ్వు సర్ది చెప్పాలా. బాధపడతా ఉండదు కదా అని అట్నే ఇడిచిపెడితే ఎట్ట చెప్పు? పోన్నా, పోయి వదినమ్మని ఓదార్చు. తను చాలా కోపంగా ఉంది కదరా. అది కోపం కాదనా, బాధ. మాట అంటేనే పన్నోళ్ళకే చిన్న మాట అన్నా చాలా బాధగా ఉంటది. అత్తేమో మన ఆస్తి అంతా పోయినాదనేసి బాధపడతా ఉండదు. దానికోసమే కదన్నా ఇంత బాధ. పోనా, పోయి మా వదిన్ని ఓదార్చుపో. సరేరా. నా ఏడకి పోతాండావు? అదేరా, ఏదైనా జ్యూస్ తీసుకొద్దామని. సరిపోయింది. జ్యూస్ని అంగట్లో కాదనా, నీ చేతులతో నువ్వే చేసుకొని పోయి ఇవ్వాలా. అప్పుడుదా బాగుంటుంది. అంతే అంటావా? సరేరా, వెళ్ళు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. మా అత్తయ్య నిజానికి చాలా మంచిది. మీ విషయంలో తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అవును, మీకేం అర్థం కాదు. పేదవాళ్ళం కదా, ఎన్నన్నా పడతారనే ధైర్యం. తిట్లు తినడానికి అలవాటు పడాల్సి వస్తుంది. అత్తయ్య మాట్లాడింది, దానికి నాన్న ఏమైనా సమర్థించాడా? మేమేమైనా సమర్థించామా? లేదు కదా. అత్తయ్య గురించి మాకు బాగా తెలుసు. చాలా మంచిది దుర్గా. అందుకే నాన్న కూడా అత్తయ్యని గబుక్కునో మాట అనలేకపోయాడు. నువ్వు అత్తయ్య మాటలేమి పట్టించుకోవద్దు. ఇదిగో ఈ జ్యూస్ తాగు. నాకేమొద్దు. ప్లీజ్ దుర్గా, కొంచెం తాగు. ఆవిడన్న మాటలతోనే నా కడుపు నిండిపోయింది. నీకోసం నేనే కలిపి తీసుకొచ్చాను. ప్లీజ్. ఇలా అందరూ బాధపడుతూ ఉంటే ఇంట్లో సంతోషం ఎలా ఉంటుంది? మరి ఇలా మాట్లాడుతూ ఉంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సరే, మా అత్తయ్య చేసింది తప్పే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు సారీ చెప్పడం ఏంటండి? ప్రతిదానికి నేను సారీ చెప్తాను అని అంటారు. కొన్ని విషయాలు అంతటితో వదిలేయాలి దుర్గా. నీకోసం నేను మాట్లాడితే ఆ గొడవ ఇంకా పెద్దదైపోతుంది. మా అత్తయ్య గురించి మాకు తెలుసు కాబట్టి మేమేం మాట్లాడలేకపోయాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, తను పిలుపుకే మా అత్తయ్య మాకు తల్లి లాంటిది. అందుకే ఆమె కోపాన్ని బాధని మేము అర్థం చేసుకుంటాం.
నీకు తల్లి లాంటిదే కదా, మీ అమ్మంటే ఇలాగే పట్టించుకుంటావా? నీ ఇంట్లో నువ్వు ఎన్ని కష్టాలైనా పడి ఉండొచ్చు. మా ఇంటికి వచ్చాక నువ్వు చిన్న బాధ కూడా పడకుండా చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ దుర్గా, ఇంతటితో ఈ విషయం వదిలేసి ఈ జ్యూస్ తాగు ప్లీజ్. కూర్చో ప్లీజ్, కూర్చో. తాగు. ఆ ఫైనాన్సర్ గారి దగ్గరికి ఒక్కదాన్నే పోతే సతాయిస్తున్నాడు. ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళాలి. వీడైతే బాగుంటుంది, కానీ వీడిని ఎలా అడుగుదాం? అడిగితే ఫోజ్ కొడతాడు. అన్నయ్య ఆటో కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే వీడి హెల్ప్ తీసుకుంటే సరిపోద్ది కదా. ఓ పాపా, ఏం ఆడే నిలబడి ఉండవు? ఏదో ఆలోచిస్తున్నానులే. ఆలోచించడం తర్వాత ఆటో ఎవడు కొట్టేసి ఉంటాడని చెప్పినావు కదా, ఆడికాడికి పోయినావా లేదా? పోయావా లేదా అని అందరూ అడుగుతారు. పెద్ద డైలాగ్ చెప్పావు కదా, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను ఇప్పిస్తాను అని. ఏది ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నదే లేదు. ఆటో నీదా నాదా పాపా? నేను మర్చిపోయానే అనుకో, అడగచ్చు కదా. అంటే ఇప్పుడేంటి? నేను నిన్ను అడిగితే నువ్వు నాకు సాయం చేస్తావు, ఆ తర్వాత బిల్డప్లు ఇస్తావు, అంతేగా? నీ కాడ తిమ్మిరి చాలా ఉండాది మా. సరే సరే, మాట ఇచ్చినాను కదా. మరి నిజంగా వస్తావా? వస్తాననే కదా చెప్తా ఉన్నాను. సరే పద. పాపా, హా? అడ్డాడికి పోతా ఉండవు? ఏదైనా ఆటో తీసుకుని పోదాం. ఎందుకు? నా బైక్ ఉండేది ఎందుకు? భుజాన పెట్టుకొని తిరగడానికా? ఆడికి పోయినాక నీ ఆటో వేసుకొని నువ్వు పోతావు తుర్రుమని. నేను దేంట్లో రావాలా? బైక్లో పోతామ్మా. హా? బైక్లోనా? నేనైతే బైక్లోనే వస్తా. నువ్వు వస్తావా రావో చెప్పు. వీడు అసలే మెంటలోడు. వీడితో ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రానంటాడేమో. సరే బైక్ తీ. అంత గబ్బు కొడుతుంది. ఆ సిగరెట్లు తాగకపోతే ఏ? రోజు పొద్దున్నే లేవగానే అనుకుంటా పాపా, ఇవాళ నుంచి తాగకూడదనే. దారిలో ఎవరో ఒకరు నీ బొట్టోళ్ళు తాగుతారు, చిరాకు పుట్టిస్తారు. ఆ చిరాకులో ఇంకో 2 సిగరెట్లు ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇది రోజు జరిగేటిదిలే కానీ నీకు చెప్పిన అర్థం కాదు. కూర్చో.